రైట్, నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే ఈరోజు ఇండిపెండెన్స్ డే సాక్షిగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి చేతల్లో ఉన్నాయా చెప్పడంలోనే ఆగిపోయినాయి అనేది ఈరోజు ఎల్లలు దాటిపోయినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి బీహార్ దాకా మేము గిన్ని చేసినాం, మేము ఇవన్నీ ఇచ్చినాం అని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలను దాటి బీహార్ ప్రజల దాకా చేరినాయి. అవి ఏంది అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటికీ దాదాపు 20 నెలలుగా వస్తూ ఉన్నది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా నిరుద్యోగులు రోడ్ల మీదనే ఉంటా ఉన్నారు. వాళ్ళ నోటిఫికేషన్లు లేవని మొత్తుకుంటూనే ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఇచ్చిన ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తా ఉన్నది. కానీ మేనిఫెస్టోలో మాత్రం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి అక్కడ చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ మేము అన్నీ ఇచ్చినామని చెప్పి బీహార్ దాకా వాళ్ళు ఒక మేనిఫెస్టోని తీసుకుపోయి, అంటే తెలంగాణలో మేము ఏమేం చేసినాం అనే దాని ఒక బీహార్లో ఉన్నటువంటి ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు తెలంగాణని అక్కడ చూపెట్టి ఇది మేము చేసే పనులు, ఇది కాంగ్రెస్ వస్తే ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకోవాలని చెప్పి వీళ్ళు ఇక్కడ చేసినటువంటి పనులను అక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి నిజంగా నిరుద్యోగులకు అంటే ప్రధానంగా వాళ్ళు చూపెడతా ఉన్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. నిజంగానే నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు వచ్చినాయా? ఒకవేళ వస్తే నిరుద్యోగులు ఇంకా ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది కూడా మాట్లాడదాం. మనం మాట్లాడేది కాదు, డైరెక్ట్ నిరుద్యోగుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇదే దీని మీద మాట్లాడడానికి అస్మా ఉన్నారు, పిలుద్దాం ఒకసారి. అస్మా రామ్మ ఒకసారి. రైట్, చూసినాం ఇప్పుడు మన తెలంగాణను వదిలిపెట్టి బీహార్ దాకా ప్రవహించింది కాంగ్రెస్. మాటలు కావచ్చు, చేతలు ఉన్నాయా లేవనేది మీరే చెప్పాలి. ఈ 60,000 ఉద్యోగాలకు సంబంధించి అసలు ఏం చెప్తావు? నిజంగానే ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉన్నది. అందరికీ ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దొంగ మేనిఫెస్టో, తెలంగాణలో ఇచ్చిన దొంగ మేనిఫెస్టోని మనకి కర్ణాటక నుంచి తెచ్చిర్రు తెలంగాణ నుంచి ఇప్పుడు బీహార్కి తీసుకోబోతున్నారు. ఇక్కడ మనల్ని తెలంగాణ నిరుద్యోగుల్ని ముంచిందే కాకుండా బీహార్ని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. చూడండి మేనిఫెస్టో, ఇప్పుడు ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మేనిఫెస్టో విడుదల చేసిర్రు. అంటే వేరే ఏం లేవు, చూడండి, కేవలం నిరుద్యోగులనే టార్గెట్ చేసిర్రు. అక్కడ కూడా ఇప్పుడు మనల్ని తెలంగాణలో ఎట్లా నిరుద్యోగుల్ని క్యాచ్ చేసుకొని ఏమి ఇస్తామని చెప్తే వీళ్ళు మన దారిలోకి వస్తారని చెప్పేసి మనకి జాబ్ క్యాలెండరు, యూత్ డిక్లరేషన్ ఎట్లా ఇచ్చిర్రో ఇప్పుడు బీహార్ నిరుద్యోగులకు కూడా ఈ దొంగ మేనిఫెస్టోని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మనకు 60,000 ఉద్యోగాలు ఇచ్చిరట వీళ్ళు. 60,000 ఉద్యోగాలు వీళ్ళే ఇచ్చిరట. 60,000 ఉద్యోగాలు ఇచ్చిరా, నియామక పత్రాలు ఇచ్చిరా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు? చెప్పాలి, ఇది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎంత దొంగ జూట మాటలు వీళ్ళు అసలు కడుపుకు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? వీళ్ళు అసలు 60,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు? ఒకసారి మా తెలంగాణ నిరుద్యోగుల్ని చూసి చెప్పండి ఆ మాట. 60,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా మీరు? అంటే నిజంగా ఇయ్యంది. ఇప్పుడు మీరు పదే ఈ 60,000 గురించి మాట్లాడినప్పటికీ కూడా ఇవన్నీ నిజమే అని చెప్పడానికి ఇంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంది. అంటే మన తెలంగాణలో కాకుండా డైరెక్ట్ బీహార్లో ఇవి చూపెట్టి మేము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తుందని చెప్తా ఉన్నారు. నయము వీళ్ళకన్నా ఒక పేపర్లో కంప్లీట్ చేసిర్రు. తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు ఏకంగా 10 పేజీల మేనిఫెస్టో యూత్ డిక్లరేషన్ పెట్టిరు. 10 పేజీలు అన్ని ఇచ్చిన నిరుద్యోగ భృతి అన్ని హామీలే తుంగల తొక్కిరు వీళ్ళు. గాలికి వదిలేసిరు, గాలి మాటలన్నీ. ఇప్పుడు ఈ యొక్క పేపర్ని వదిలేసి వాళ్ళని కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జరగనివ్వం, అది ఇంపాసిబుల్. తెలంగాణలో మోసపోయినట్టు నిరుద్యోగులు ఇప్పుడు బీహార్లో మోసపోరు. మిమ్మల్ని తొక్కి నార తీస్తారు వీళ్ళు. బీహార్ వాళ్ళు ఏమనుకుంటురో మీరు? తెలంగాణ నిరుద్యోగులంత సహనము, మంచితనము వాళ్ళకు ఉండకపోవచ్చు. మేమంటే ఎదురు చూస్తున్నాం, ఇంకా ఇప్పుడన్నా వేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. వాళ్ళకంత ఓపిక 20 నెలలు ఆగరు వాళ్ళు. 20 రోజులకే మేనిఫెస్టో తీసి బయట పెట్టి మీ నారా తీస్తారు ఏమనుకుంటుర్రో. ఏంది 60,000 ఉద్యోగాలు? మెగా డిఎస్సి అంట. మెగా డిఎస్సి మీరు మేనిఫెస్టోలో చెప్పిన డిఎస్సి ఎంత, మీరు ఇక్కడ రాసిన డిఎస్సి ఎంత?
పాత డిఎస్సికి మీరు 5,000 పోస్టులు కలిపి 11,000 డిఎస్సి 11,062 పోస్టులతో డిఎస్సి ఇచ్చి పాత నోటిఫికేషన్ అడిషనల్ గా పోస్టులు యాడ్ చేసిరు 5,000. ఇప్పుడు ఇక్కడేమో మెగా డిఎస్సి మెగా డిఎస్సి అట చూడండి. హిందీలో రాస్తే ఇంకా తెలంగాణలోకి అర్థం కాదు, ఇంకా తెలంగాణలో నిరుద్యోగులు ఎవరు స్పందించరు, మా ఇష్టరాజ్యంగా హిందీలో రాసుకుంటామని హిందీలో రాసుకున్నారు. ఇది మెగా డిఎస్సి అంట, జూమ్ చేసి చూపియండి. మెగా డిఎస్సి అంట. మెగా డిఎస్సి ఇచ్చిన నీ మొహానికి ఇది హిందీలో రాసిన వాళ్ళు ఎవరో కానీ రేవంత్ రెడ్డితోనే ఈ పదాలు చదివియండి ఫస్ట్. ఈ హిందీలో చదువుతాడేమో చూద్దాం. రేవంత్ రెడ్డికి వస్తుందా రాదా? ఆయన వందే మాతరంకి బదులు వందే మారతం అంటున్నాడు. ఆయన తెలుగే చక్కగా రాదు, హిందీ వస్తుంది ఆయనకి. ఇక చూడండి మొత్తం హిందీలో ఉంది. ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన్ని ఇంక ఈయన పోయి ప్రచారం చేస్తాడా? ఈయన పోయి ప్రచారం చేస్తాడా? ఇప్పుడు తెలంగాణ చేసిన ద్రోహం అంటే గతంలో ఢిల్లీలో కూడా ఇట్లనే మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఢిల్లీలో కూడా మేము అన్ని ఇస్తున్నాం, అమలు చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నం చేసిర్రు. మరి ఈ రోజు మళ్ళీ బీహార్ కూడా పోయిర్రు ఇదే తరహాల. ఇప్పుడు ముఖ్యంగా ఇది ఓన్లీ మనకు యూత్ ను ఫోకస్ చేసి వాళ్ళని మ్యానిపులేట్ చేసే విధంగా కనిపిస్తాం. అంతే కదా మరి. దీంట్లో మహిళలకి 2,500 అని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదు? ఉచిత గ్యాస్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదు? నిరుద్యోగ వృత్తి గురించి ఎందుకు మాట్లాడలేదు? కేవలం తెలంగాణలో ఇన్ని ఇచ్చినాము, తెలంగాణ నిరుద్యోగుల్ని మట్టిలో కలిపినాము, వాళ్ళని ఇట్లా మోసం చేసినాము, మిమ్మల్ని కూడా మోసం చేస్తాము బీహార్ నిరుద్యోగులారా అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. బీహార్ నిరుద్యోగులకి మేము కూడా సపోర్ట్ చేస్తాము, వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ప్రశ్నించకపోయినా మేము ప్రశ్నిస్తాము, బరాబర్ మా నుంచి ఎట్లా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయో వాళ్ళు ఎంత సహనంగా ఉండరు, తొక్కి నారా తీస్తారు. ఇదేం మేనిఫెస్టో అసలు? అంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన గురించి ఏం చెప్తారండి? టీజీపీఎస్సీ ప్రక్షాళన ముగ్గురిని పెట్టి ప్రక్షాళన చేసినట్టు అయిపోయిందా? నీ జెండాలో 3 రంగులు ఉన్నాయని నువ్వు అనుకున్నట్టే టీజీపీఎస్సీలో కూడా ముగ్గురే ఉన్నారు, 3 రంగులు. ఒకటి పింక్ జెండా, పింక్ రంగు ఉంది. పింక్ రంగుని పెట్టుకొని ఆయన ఒకప్పుడు పింకు అని చెప్పేసి ఆయన పింకి పార్టీలా కలిపేసి తిట్టినోడు ఇప్పుడు ఆయననే కంటిన్యూ ఎందుకు చేస్తున్నావు? ఆయననే ఎందుకు పెట్టినావు? మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన చేస్తే టీజీపీఎస్సీ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయా? జేఎల్ నోటిఫికేషన్ వచ్చిందా? డిఎల్ నోటిఫికేషన్ వచ్చిందా? టీజీపీఎస్సీ నుంచి రావాల్సిన నోటిఫికేషన్స్ ఎక్కడ ఉన్నాయి? ఒక్క నోటిఫికేషన్ అన్న నువ్వు విడుదల చేసినావా? మరి టీజీపీఎస్సీ ప్రక్షాళన అంటే ఏ విధమైన ప్రక్షాళన? ఎందుకోసం చేసినావు ప్రక్షాళన? ముగ్గురిని చేయడం ప్రక్షాళన చేసినట్ట. ఫస్ట్ టీజీపీఎస్సీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయ, తర్వాత తెలంగాణ నిరుద్యోగులకు ఉన్న ఖాళీలు భర్తీ చేద్దు. కానీ నెక్స్ట్ ఏంది? 42% బీసీ రిజర్వేషన్. మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఈయన పెట్టిండు, ఆయన తీసేసిండు. ఇద్దరు దొందే అన్నట్టు చేసి అసలు ఇది రాయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? నువ్వు ఇది ఏం పొడిచినావు అని చెప్పేసి ఇక్కడ పెట్టినావు ఈ మేనిఫెస్టోలో. అసలు ఏం సాధించినావు? 42% రిజర్వేషన్ నువ్వు సాధించినవా? పెట్టినవా? మరి ఇప్పుడు అమలు అవుతుందా 42% రిజర్వేషన్? అన్ని దొంగ హామీలు ఇక్కడ, అన్ని దొంగలు, మొత్తం దొంగ మాటలే ఇవన్నీ. ఒక్కటన్నా కరెక్ట్ నెరవేర్చినట్టు ఉందా దీంట్లో? ఒక్కటి కూడా లేదు. ఏంది 3 లక్షల ఉద్యోగాలట ఆయన ఇతర దేశాల నుంచి తెచ్చి తెలంగాణకి ఇచ్చిండంట. ఇంకా 1 లక్ష ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో మరి? రాత్రికి రాత్రి 10,000 పెరుగుతాయి, 10,000 పెరుగుతూనే ఉన్నాయి. మరి అన్నిట్లో ఇవి కలిపేసినావా? 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చినావా నువ్వు? ప్రైవేట్ సెక్టర్ లో ఇచ్చినావా నువ్వు? ఎక్కడి నుంచి తెచ్చినావు? ఎవరికి ఇచ్చినావు? మీ ఇంట్లోకి ఇచ్చినావా? లేకపోతే మీ మంత్రులకు ఇచ్చినావా? మంత్రి వాళ్ళ ఫ్యామిలీలకు ఇచ్చినావా? ఎవరికి ఇచ్చినావు? నిరుద్యోగులకి ఎక్కడ ఇచ్చినావు ఈ 1 లక్ష ఉద్యోగాలు చెప్పు. ఎక్కడి నుంచి? 3 లక్షల ఉద్యోగాలు తెచ్చినంటే 3.4 lakhs అట. హిందీలో రాస్తే ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళు లేడు అనుకుంటున్నారు, కానీ బీహార్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తారు. ఇది ముఖ్యంగా మనకు ఇప్పుడు 20 నెలల్లో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. యాక్చువల్గా మేనిఫెస్టో విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. అదే వీళ్ళకి సిగ్గుచరం ఉంటే ఆ మేనిఫెస్టోని కూడా ఇక్కడ పెట్టాలి. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు కదా, ఇక్కడ 20 నెలల్లో మరి 60,000 ఉద్యోగాలు ఎట్లయినాయి? లెక్క ఎట్లా సరిపోయింది? మరి ఆ మేనిఫెస్టో మాకు తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టో ఇక్కడ పెట్టు, ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది, ఇక్కడ పెట్టు, నువ్వు ఇక్కడ పెట్టి ఇక్కడ 20 నెలల్లో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పేసి ఇక్కడ పెట్టినావు కదా, అది ఇక్కడ పెట్టి ఇంకా మిగతా 1,40,000 ఉద్యోగాలు 4 నెలల్లో కంప్లీట్ అయితే అనుకో. అదే ఇప్పుడు అది కూడా రాయలే కదా, నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చిన, నేను శుద్ధపూసని ఇంకో 140,000 ఉద్యోగాలు కూడా ఇస్తా అని ఇక్కడ మైనస్ 140,000 అని కూడా రాయలే కదా నువ్వు. మరి ఎందుకు రాయలేదు ఇక్కడ? ఎందుకు రాయలేదు? మరి 2 లక్షల ఉద్యోగాలు మరి 60,000 ఇచ్చినావు, మీరు 140,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? మరి ఇవి చెప్తున్నావు. మరి నువ్వు ఇవ్వాల్సినవి కూడా మాకు ఉన్నాయి కదా, అడిగేటోళ్ళు లేడా? నా ఇష్ట రాజ్యంగా రాసుకున్నాడు. ఇంకా ఏంటి 119 నియోజకవర్గాల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంట. నువ్వు బునాదిలా నేసినావా? సరిగ్గా బునాదిలా నేసినావా? ఎక్కడ పడితే అక్కడ విస్తృతంగా మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, మొత్తం భూమి పూజలు చేసిరు.
ఆ పూజ చేసిరు, వర్షాలకు అవి కూడా పూడ్చుకుపోయి ఉంటాయి. కానీ ఇంకేం భూమి పూజలు ఇవి కంప్లీట్ అయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిండు కదా, ఒక్కటన్నా దీంట్లో కంప్లీట్ అయినవి ఉన్నాయా? ఒక్కటన్నా. మరి నిరుద్యోగులే ఎందుకు టార్గెట్ చేసిర్రు? తెలంగాణలో నిరుద్యోగులు మోసపోయారు అని చెప్పేసి ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగుల్ని క్యాచ్ చేసుకుందాము, ఉద్యోగాలు ఇస్తామంటే వీళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పేసి కర్ణాటకలో అట్లా చెప్పిరు. కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో అవే చెప్పి మభ్య పెట్టిరు. ఒక ఫ్రీ బస్ ఇస్తున్నారు, మరి ఇక్కడ ఫ్రీ బస్సు పథకం రాయలేదు. మరి ఉద్యోగాలు అనేది ఎందుకు టార్గెట్ చేసిరు? నిరుద్యోగులను ఎందుకు టార్గెట్ చేసిరు? వీళ్ళు ఏ రాష్ట్రమైనా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసేది నిరుద్యోగుల్ని అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని చూస్తుంటే. ఎంత అరాచకం అసలు. మరి వేరే పథకాలు ఎందుకు రాయలేదు? మరి ఓన్లీ 60,000 ఉద్యోగాలు, ఇవి 1 లాక్ ఉద్యోగాలు బయట నుంచి తెచ్చిన 119 ఇంటర్నేషనల్. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం ఉన్నది, అది కాంగ్రెస్ లో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు, గతంలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి మేధావులు కూడా. మరి ఇప్పుడు అక్కడికి పోయి చేస్తా ఉన్నారు ఇదంతా ప్రచారంలో భాగంగా, అక్కడ ఒక నిదర్శనంగా ఒక అద్దంలాగా చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దీని మీద మాట్లాడట్లేరా మన మేధావులు? ఎవరు మాట్లాడతలే, ఎవరు స్పందించట్లే. మూతి మీద కొడతారు కదా ఫస్ట్, తెలంగాణ నిరుద్యోగులు మూతి మీద కొడతారు. శాంతియుతంగా మేము వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్తేనే మమ్మల్ని అరెస్టుల పర్వం చేస్తున్నారు కదా. ఇప్పుడు రండి బీహార్లోనే చూసుకుందాం, రండి బీహార్ నిరుద్యోగులకు మేము కూడా ఉంటాము, మేము కూడా సపోర్ట్ వస్తాము, రండి మీరు మీ పార్టీ గెలుపు కోసం ఈ మేనిఫెస్టో పట్టుకొని మీరు రండి, మీరు మాకు ఇచ్చిన తెలంగాణ మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఇచ్చిర్రు కదా, ఆ మేనిఫెస్టో పట్టుకొని మేము కూడా వస్తాము, ఈ లెక్క కరెక్ట్ ఉందా, మా లెక్క కరెక్ట్ ఉందా చూయిస్తాము, 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిరా, ఈ 60,000 ఉద్యోగాలు ఇచ్చినవని మీరు నిజంగా చెప్తున్నారా, లెక్క బీహార్లోనే చూసుకుందాం రండి, అక్కడనే చూసుకుందాం రండి. మీరు ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తారో పదండి, మేము కూడా వస్తాం బీహార్కి, మేము కూడా తెలంగాణ నిరుద్యోగులమే, మమ్మల్ని ఇట్లా మోసం చేసిరు, మిమ్మల్ని కూడా మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మేము నిరూపిస్తాం ఆధారాలతో సహా, మీరు కూడా రండి అక్కడనే తెలుసుకుందాం. ఇంకా తెలంగాణలో మీతో పోరాడి మేము కూడా అలసిపోతున్నాం, ఇంకా మీరు ఇవ్వరు అన్న క్లారిటీ అయితే మాకు వచ్చేసింది. అందుకే రండి బీహార్లో చూసుకుందాం, అక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా గెలుస్తుందో చూద్దాం. అంటే ప్రధానంగా ఇప్పుడు నీలాగా మాట్లాడే మిగతా నిరుద్యోగుల పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉందంటే, గతంలో ఇదే నిరుద్యోగులు కాంగ్రెస్ తరఫున కొట్లాడి, కాంగ్రెస్ తరఫున యాత్రలు చేసి, కాంగ్రెస్ తరఫున ప్రచారాలలో పాల్గొన్నప్పుడు మాత్రం ఎలాంటి పేడ్ ఆర్టిస్టులు లేరు, ఎలాంటి పేడ్ బ్యాచ్ లేదు. ఇప్పుడు సడన్గా వాళ్ళని ఇచ్చినటువంటి హామీలు అడిగితే ఎందుకు పేడ్ బ్యాచ్ అంటా ఉన్నారు, పేడ్ ఆర్టిస్టులు అంటా ఉన్నారు, ఒక రాజకీయ పార్టీ నడిపిస్తుంది అంటా ఉన్నారు. దీన్ని అసలు ఎట్లా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నానని ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కదా, నిరూపించే దమ్ముందా? మరి పోనీ నిరూపించండి, మీకు లెక్కలు తెలుసు కదా, ఎవరి దగ్గర ఎన్ని తెచ్చుకున్నారో తెలుసు కదా, ఎవరు తెచ్చుకున్నారో తెలుసు కదా, మీరు చూపించండి. మీలాగా మూటలు మోసి ఓటుకు నోటు కేసులు అక్కడిక్కడ ఇరుక్కున్నాం అనుకుంటురా మమ్మల్ని నిరుద్యోగుల్ని? ఏమనుకుంటుర్రు అసలు మీరు? మేము చాలాక గ్రూపులలో డబ్బులు అడుక్కొని, మేము కేసులు వేసుకొని, అందరితో డబ్బులు అడుక్కొని మేము వేస్తున్నాము, మేము కోర్టులను ఆశ్రయిస్తున్నాము, సుప్రీంకోర్టుకి పోయే స్తోమత లేక ఇక్కడిక్కడనే కేసులు ఓడిపోయినా అడిగే దిక్కు లేకుండా గురుకుల కేసు ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కోర్టులోనే పెట్టినాము, ఆ జడ్జిమెంట్స్ రిజర్వ్ లో పెట్టిరు, ఇప్పటిదాకా ఏది లేదు. 3,000 కుటుంబాలకు మీరు అన్యాయం చేసిర్రు, అది అట్లే పెట్టిరు. ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు, మరి దీని నుంచి రావని డిఎల్ నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ రాక అది వచ్చి వెబ్ నోట్ వచ్చి నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి నోటిఫికేషన్ వచ్చింది కదా, ప్రక్షాళన అయింది కదా టీజీపీఎస్సీ బోర్డు, మరి ఎందుకు ఇప్పటిదాకా అప్లికేషన్ తీసుకోవట్లేదు? ఎందుకు మరి ఆ పరీక్షను ఇంకా నిర్వహించట్లేదు? మీరు మెగా డిఎస్ అన్నారు, ఏంది మెగా డిఎస్ అని రాయనికైనా చేతులు ఎట్లా వచ్చినాయో నాకు అర్థమైతలేదు. కానీ స్కూల్లో సర్దుబాటు చేసుకుంటూ టీచర్లని మెగా డిఎస్ ఇచ్చినని రాసుకుంటారా మీరు? మీరు ఇచ్చింది దగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదు. ఎక్కడుంది మెగా డిఎస్సి? మీరు మేనిఫెస్టోలో చూడండి, 25,000 మెగా డిఎస్ అన్నారు. 25,000 మెగా డిఎస్ ఉందా? మీరు రాసిరు కదా 11,062 పోస్టులు అని చెప్పేసి ఇచ్చినామని రాసిరు. మరి ఇక్కడ నా నోటి మాట కన్నా రాసుకోవాల్సింది అది కూడా రాసుకోండి, 25,000 మెగా డిఎస్. 4 నెలలు మిగిలి ఉన్నది కదా, మరి కంప్లీట్ చేస్తారేమో. ఏ 2 సంవత్సరాలునా? మీరు ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 4 నెలలు ఏం కంప్లీట్ చేసి 4 లక్షల్లో మర్చిపోయినా ఇవి లోకల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేస్తారు, వీళ్ళ నోటిఫికేషన్స్ కంప్లీట్ చేసుకుంటారు. వీళ్ళ నోటిఫికేషన్ లోకల్ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ ఇవి కంప్లీట్ చేసుకుంటారు వీళ్ళు. మళ్ళీ కొత్తగా 2 పోస్టులు కూడా ఖాళీనాయి, అవి భర్తీ చేసే పనిలో వాళ్ళు ఉంటారు. ఈ ఎమ్మెల్సీలు ఇవి వాళ్ళ నోటిఫికేషన్లు వాళ్ళకి కరెక్ట్ ఉన్నాయి. మరి అవి కూడా సర్దుబాటు చేసుకోండి. ఎలక్షన్స్ ఎందుకు మీకు? మాకు టీచర్లను మాత్రం సర్దుబాటు చేస్తారా? మీరు ఎలక్షన్స్ పెట్టకుండా సర్దుబాటు చేసుకోండి. మీకు అంత దమ్ము కూడా లేదు ఇక లోకల్ ఎలక్షన్స్ కి పోయేంత. చిత్తు ఓడగొడతారు. ఇప్పుడు ఓవరాల్ గా ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్ అంతా ఎట్లా ఉండబోతా ఉన్నది? బీహార్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా దీంతో? ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు అంటే నమ్మిరు,
ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు కదా. ఇప్పుడు కనీసం కేవలం నిరుద్యోగం వల్లనే ఒక పార్టీ పోయి ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది క్యాచ్ చేసుకున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు అని ఆశ పెడితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. తర్వాత మన ఆట మనది. హామీలు నెరవేర్చకుండా ఏవో అరకొర పోస్టులు ఇచ్చేస్తే నిరుద్యోగులను నమ్మేస్తారు, అయిపోతుంది. వచ్చినోడు ఉద్యోగం చేసుకుంటాడు, రానోడు ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు అన్నట్టు వాళ్ళకి బాగా నాడి పట్టుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నిరుద్యోగుల్ని పట్టుకుంటే చాలు మన పని అయిపోతుంది, మనం అధికారంలోకి వస్తామని అర్థమైంది. ఆ రోజు ఈయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం రాహుల్ గాంధీని తీసుకొచ్చిండు అశోక్ నగర్కి. ఇప్పుడు రాహుల్ గాంధీని పిఎంని చేయడం కోసం ఈయన ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నాడు, ఢిల్లీ టూర్లు పెట్టుకున్నాడు. ఢిల్లీలో ధర్నా చేస్తున్నావు, నీకు దమ్ముంటే అశోక్ నగర్ లో కూర్చో గంట సేపు. ఢిల్లీలో అన్ని గంటలు కూర్చొని జంతర్ మంతర్ లో ధర్నాలు చేస్తున్నావు కదా, నువ్వు అశోక్ నగర్ లో కూర్చో, ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చో. వచ్చినావు కదా ఉస్మానియా యూనివర్సిటీకి కూడా, ఇప్పుడు వచ్చి గంట సేపు కూర్చో, మాట్లాడుకుందాం. కూర్చునే పరిస్థితి లేదా? ఎక్కడుంది? కూర్చున్నట్టయితే 20 నెలలుగా ఎందుకు రాలేదు మరి? ఎందుకు చర్చిస్తలేదు మరి నిరుద్యోగులతో? ఇదే మేనిఫెస్టోని తీసుకొని రా, తెలంగాణ మేనిఫెస్టో నువ్వు మర్చిపోయినావు కదా, ఈ మేనిఫెస్టోని తీసుకొని రా, ఈ లెక్కలే చూసుకుందాం మనం. తెలంగాణకి ఇన్ని ఇచ్చినా అని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ప్రకటించినావు కదా, ఇదే మేనిఫెస్టోని పట్టుకొని రా. ఈ మేనిఫెస్టో నేను బీహార్కి పట్టుకొని పోతున్నా అని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల ముందు చెప్పు, అప్పుడు దీని సంగతి మేము చెప్తాం. మాతో మాట్లాడు, ఫస్ట్ ఈ మేనిఫెస్టో గురించి మాతో మాట్లాడు, తర్వాత బీహార్ నిరుద్యోగులతో తర్వాత ఇది మాట్లాడదు. కానీ నువ్వు పోయి ఫస్ట్ హిందీలో మాట్లాడాలి. అది హిందీ నేర్చుకోవాలంటే మా దగ్గరికి రా, ఖచ్చితంగా ఇదంతా ఈ లెక్కలు మొత్తం నేర్పిస్తాం మేము. ఇది మీ మేనిఫెస్టో గురించి. అంటే ఇది ఇప్పుడు 60,000 ఉద్యోగాలు అని చెప్పి ఇట్లా ఇంత పెద్ద మేనిఫెస్టో లాగా ఒకటి పోస్టర్ రిలీజ్ చేసి అక్కడ ప్రచారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న శ్రీధర్ బాబు గారు 70,000 అన్నారు కదా, అది మర్చిపోయినట్టు. వీళ్ళు ఎక్కడ 70,000 ఉండాలి కదా, అక్కడ 60,000 ఉంది ఏంది? ఇప్పుడు కొత్తగా అంగన్వాడీ పోస్టులు వేస్తారు, ఆర్టీసీ పోస్టులు, అవన్నీ కలిపేసి ఇక మొత్తానికి 1,00,000 చేస్తారు. 1,00,000 చేసి వీళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ గా ఎలక్షన్కి వెళ్తారు కదా, ఎలక్షన్ డేట్స్ వస్తాయి కదా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ అక్కడ చేంజ్ చేస్తారు నంబర్. ఇప్పుడు ఈ జీపీఓల సంగతి ఏంది, అసలు ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఉన్న జీపీఓలు ఫిల్అప్ అయిపోయినాయి, వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేస్తారు, అవి కూడా కలిపేసిరు, దీంట్లోనే కలిపేసిరు, కలిపేసిరు, కలిపేసిరు. ఇక 5,000 అవి కూడా కలిపేసిరు. ఇక మిగతావి 4,000 నోటిఫికేషన్ వస్తుంది, అది ఎప్పుడో కూడా తెలియదు. పోనీ అదన్నీ ఇస్తున్నారా? జీపీఓ కోసం కూడా ఎంతో మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు, మరి వాళ్ళ కోసమన్నా ఒక్క నోటిఫికేషన్ అని ఇవ్వాలి కదా. ఎక్కడ ఇస్తున్నారు? ఒక్క నోటిఫికేషన్ వస్తలేవు 20 నెలలైనా. మీరు ఇలాంటి మేనిఫెస్టోలు విడుదల చేసుకుంటానే పోతే పిచ్చోళ్ళ లెక్కలు కనిపిస్తున్నావా మేము? ఇప్పుడు దీని మీద గతంలో కర్ణాటకకు సంబంధించి ఏదైతే అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని చూపెట్టి తెలంగాణలో ఇగో ఇట్లా ఉంటది కాంగ్రెస్, మర్చిపోయినా దీంట్లో నిరుద్యోగ భృతి ఇస్తున్నా అని పెట్టలేడు, మరి పెట్టలేడు. మేనిఫెస్టోలో ఉంది, అది మేనిఫెస్టోలో ఉంది, తెలంగాణ ఉంది. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని ఉంది, మరి దాంట్లో అదే కదా నాకు అర్థం కావట్లేదు. మరి 60,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినావు? ఏ నిరుద్యోగికి ఇచ్చినావు? మరి నయం నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నా అని పెట్టలేడు మహానుభావుడు. అదే అయితే ఇప్పుడు దీనంతటా ఇప్పుడు కర్ణాటక నుంచి ఎట్లయితే మన దగ్గర చూపెట్టి నిరుద్యోగులని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారో, మరి ఇప్పుడు ఇది చూపెట్టి అక్కడ యువతని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసామన్న కాంగ్రెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఫామ్ అవ్వాలనే వాళ్ళ ప్రయత్నాలు, ఇది చూపించి వాళ్ళని మభ్యపెడతాం. దీని మీద మన తెలంగాణ నిరుద్యోగ యువత ఏమైనా స్టాండ్ తీసుకునే అవకాశం 100% తీసుకుంటాం. ఎందుకు తీసుకోము? ఇప్పుడు ఖచ్చితంగా బీహార్కి వెళ్ళే ప్రతి రైలుకి, ప్రతి బస్సుకి వాళ్ళకి మేము ఇప్పుడు మీరు అట్లా మేనిఫెస్టో తయారు చేసారో మేము కూడా అట్లా తయారు చేసి వాళ్ళకి పంచుతాం. ఖచ్చితంగా ప్రతి బస్సుకి స్టిక్కర్లు, పోస్టర్లు అతికిస్తాం బీహార్. ఖచ్చితంగా అవసరమైతే మేము కూడా ప్రచారంకి వెళ్తాం. ఎట్లే పరిస్థితుల్లో ఈ దొంగ మేనిఫెస్టోని నమ్మకండి అని చెప్పేసి మేము పోయి ప్రచారం చేస్తాం. ఓ 2 రోజులు కానీ వారం రోజులు కానీ మేము పోయి తిరిగేసి ప్రచారం చేసి వస్తాం. ఇప్పుడు ఎవరికైనా సోషల్ మీడియా ఆయుధం. ఖచ్చితంగా మేము సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు అయితే మేము చేస్తాం. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని నమ్మొద్దని చెప్తాము. ఈ దొంగ మేనిఫెస్టో వల్ల తెలంగాణలో కూడా ఇంతకు ముందు 20 నెలలకు ముందు ఎట్లా తీసుకొచ్చారో ఇప్పుడు కూడా అట్లే ఇంకొకటి వెలిసింది. ఇది పుట్టగొడుగు లెక్క వెలుస్తున్నాయి ఇవి, ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ. ఇప్పుడు మీరు తెలంగాణలో నిజంగా ఇవన్నీ చేసినవి నిజమే అయ్యింటే మేమే మీకు జేజేలు కొడదుము, మేమే స్వచ్ఛందంగా మీకు బీహార్లో ప్రచారం చేద్దుము. ఇక్కడి నుంచి అంటే మా ఛానల్ వేదికగా ఇక్కడి నుంచి అస్మా ఇప్పుడు ఏదైతే హిందీలో మేనిఫెస్టో లాగా ఒక పోస్టర్ క్రియేట్ చేసి అక్కడ దీన్ని చూపెట్టి అక్కడ గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్, అక్కడ యువతకు మీరు కూడా అదే హిందీలో ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటే? ఖచ్చితంగా
बिहार वासियों, मैं आपको सब लोगों को ये मैं बता रही हूँ, ये देखो सब लोग, ये सब झूठ है, झूठ हामी से है पूरे, ये झूठ मैनिफेस्टो है ये कांग्रेस पार्टी का। ये देख लो सब लोग, यहाँ 60,000 ये नौकरियां दी है बोल के बोल रहे ना, ये सब झूठ बात है। कोई भी ये सच ना मैनिफेस्टो नहीं होता कांग्रेस का। तुम सब ये कुछ भी नको मानो, हम लोग तेलंगाना निरुद्योग हम सब बोल रहे, ये देखो झूठ मैनिफेस्टो है, कोई भी नको मानो। हम ऐसा सोशल मीडिया से हम बोल रहे, हम भी बिहार को आके हम इसके बारे में पूरा एक्सप्लेनेशन आपको बताते। तुम किसी हाल में ये कांग्रेस को ये मैनिफेस्टो देख के वोट नको डालो, हमारे जैसा नुकसान नको हो। मैं ये तो बता रही हूँ, सब जने जान के ये झूठ मैनिफेस्टो को फाड़ दो, सब जने फाड़ दो, पहले चप्पल लेके मारो। कांग्रेस वाले कौन तो आके ये मैनिफेस्टो बताए तो चप्पल लेके मारो। कई बोलते तेलंगाना सारे स्टूडेंट्स पूरे बहुत नुकसान हो गए, लाखों के स्टूडेंट्स। ये पूरे झूठ है, पूरे झूठ बात है। देख लो, एक भी सच बात नहीं है इसमें, देख लो। इसलिए जान के कौन सा गवर्नमेंट फॉर्म हो तो आपका लाइफ अच्छा सेट हो जाता, समझ के आप आपकी वोट इस्तेमाल कर लिए। రైట్, ఇప్పుడు గవర్నమెంట్కి కావచ్చు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు కర్ణాటక నుంచి దొంగ మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలంగాణలో ఒక మేనిఫెస్టో ఇచ్చి యూత్ డిక్లరేషన్ ఇచ్చి తెలంగాణ నిరుద్యోగుల్ని మీరు మభ్యపెట్టినట్టు బీహార్లో కూడా ఇప్పుడు అదే అస్త్రం వాడుతున్నారు. మీరు ఎక్కడ కూడా వేరే మహిళలకి 2,500 ఫ్రీ బస్సు, ఇది ఉచిత కరెంటు, ఉచిత సబ్సిడీ గ్యాస్, ఇలాంటివి మేనిఫెస్టోలో ప్రకటించలేదు. కేవలం ఉద్యోగాలు ఇచ్చినామని మాత్రమే మీరు నిరుద్యోగుల్ని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఏ స్టేట్ అయినా నిరుద్యోగం అంత ఉంటుంది కాబట్టి నిరుద్యోగులనే టార్గెట్ చేసిరు. ఏ ప్రభుత్వమైనా అన్ని ప్రభుత్వాలకు చెప్తున్నాము, నిరుద్యోగుల బలం ఎంతో నిరుద్యోగులు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నిరుద్యోగులనే ఆసరాగా తీసుకొని ప్రభుత్వాలను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు, వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా మేల్కొని ఈ దొంగ మేనిఫెస్టోలని చించి పాడేయండి. అయితే ఇప్పుడు తెలంగాణలో మేనిఫెస్టోలకి, యూత్ డిక్లరేషన్కి కానీ జాబ్ క్యాలెండర్కి అర్థం లేకుండా పోయింది. వాళ్ళు మర్చిపోయారు నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగాలు కానీ, 2 లక్షల ఉద్యోగాలు అన్నీ మర్చిపోయారు. వాళ్ళ సంఖ్యను కూడా మర్చిపోయారు. తెల్లారేసరికి మళ్ళీ ఏ సంఖ్య పుడుతుందో తెలియదు, ఏ సంఖ్య వెలుస్తుందో తెలియదు. కాబట్టి వీళ్ళు మన దగ్గర ఎట్లాంటి అస్త్రాలు వాడిరో ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి అస్త్రాలు వాడి వీళ్ళు ఫామ్లోకి రావడమే, వీళ్ళు అధికారంలోకి రావడమే వీళ్ళ పన్నాగం, వేరే ఏం లేదు. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ వచ్చి సీఎంని, ఈయనని ముఖ్యమంత్రిని చేసిండు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనని ప్రధానమంత్రిని చేయాలి. ఇదొక్కటే ఉంది కాన్సెప్ట్. ఇది మీరు ఏమన్నా అవ్వండి, యువతకి కరెక్ట్ జాబ్ నోటిఫికేషన్స్, యువతకి మార్గం చూపిస్తాయి, యువతని మీకు వెన్నుదన్నుగా ఉంటారు. కానీ యువతని మీరు మర్చిపోయి మీ పదవుల కోసమే మీరు పాకులాడుతున్నారు. కాబట్టి మీకు ఖచ్చితంగా యువత బుద్ధి చెప్తుంది. ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు మోసపోయినట్టు ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు మోసపోరు. మేము మోసపోనివ్వము. ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకి ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి మేము ఖచ్చితంగా వెళ్తాము, వాళ్ళకి కనువిప్పు కలిగిస్తాము. ఈ 60,000 ఉద్యోగాల సంగతి ఏందో వాళ్ళకి తెలియజేస్తాము. మీకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఈ ప్రభుత్వం ఫామ్ అవ్వకుండా మేమైతే చూసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇది పరిస్థితి. అంటే ఒక నిరుద్యోగి వచ్చి డైరెక్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఏదైతే హామీలు ఇస్తూ ఉన్నారో బీహార్కి, దాంట్లో భాగంగా ఒక నిరుద్యోగినే డైరెక్ట్ తీసుకొచ్చి నిజాలు ఏంది అనేది తెలియజేసే ప్రయత్నం చేసినాం. అయితే నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఒక గవర్నమెంట్ని పడగొట్టగలరు, ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు అనేది క్లియర్గా మన కాంగ్రెస్ పార్టీ చూసింది. ఎందుకంటే పోయినసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇదే నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఇది 100% నిరుద్యోగులే కాంగ్రెస్ పార్టీని ఫామ్ చేసిరు. అయితే ఇదే బలం కాంగ్రెస్కు నిరుద్యోగుల బలం ఎంతో తెలుసు. కాబట్టే మళ్ళీ అక్కడున్న యువతని టార్గెట్ చేసి మేము 20 నెలలలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా డిఎస్సి ఇచ్చినాం, టీజీపీఎస్సి ప్రక్షాళన చేసినాం అని చెప్తా ఉన్నది. ఒక పక్క 119 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం, అన్నీ కట్టినాం అని చెప్పి ఒక మేనిఫెస్టోలో అనేది ఒక పోస్టర్ తయారు చేసి అక్కడ కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రజలు ఎటువైపు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా లేదా? నిజంగా ఇదే నిరుద్యోగులు తెలంగాణ ప్రజలు అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో
అవ్వ తాతలు తల్లిదండ్రులు అందరి దగ్గరికి పోయి చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంగ్రెస్ని తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ఇక్కడున్న నిరుద్యోగుల బాధలను తీర్చకపోగా ఇక్కడ అన్నీ చేసినామని చెప్పి బీహార్కు కూడా పోయి అక్కడ కూడా ఇలాంటి ప్రచారాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అక్కడ ఉన్నటువంటి బీహార్ ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం.